ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పుష్ప. ఈరోజు ఈ వీడియోలో బ్రెడ్ తోటి చాలా టేస్టీగా ఉండే గులాబ్ జామున్స్ని ఎలా తయారు చేయాలనేది వీడియోలో చూసిద్దాము. ముందుగా కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇప్పుడు ఈ గులాబ్ జామున్ని ఎలా తయారు చేయాలనేది చూసిద్దాము. నేను ఇక్కడ మిల్క్ బ్రెడ్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఒక ప్యాకెట్ మిల్క్ బ్రెడ్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలు అయితే చేసి పెట్టుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత కాచి చల్లార్చిన పాలుని కొద్ది కొద్దిగా అయితే వేసుకొని మనము చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా పాలను అయితే వేసుకొని సాఫ్ట్గా వచ్చే విధంగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ లేదా గీ అయితే అప్లై చేసుకొని కలుపుకొని దీన్ని ఒక 10 మినిట్స్ పాటు నానబెట్టుకోండి. ఇప్పుడు షుగర్ సిరప్ కోసం ఒక గిన్నెలోకి 1 కప్ షుగర్కి 3 కప్స్ వాటర్ని అయితే వేసుకోండి. 1 కప్ షుగర్కి 3 కప్స్ వాటర్ కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ షుగర్ సిరప్ మొత్తం కరిగేంత వరకు మనము ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 ఇలాచీలను అయితే వేసుకోవాలి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న పిండిని అయితే ఇలా తీసుకొని రౌండ్గా చేసుకుని పెట్టుకోవాలి. మనకి గులాబ్ జామున్స్ ఏ షేప్లో కావాలో ఆ షేప్లో అయితే చేసి పెట్టుకోండి. ఇలా మొత్తం జామున్స్ని అయితే చేసి ఒక ప్లేట్లోకి అయితే వేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్క బాల్స్ని ఆయిల్లోకి అయితే వేసుకొని ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయకూడదు, హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి బాల్స్, లేకపోతే విరిగిపోతాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి తీసి ఒక ప్లేట్లోకి అయితే వేసుకోండి. ఇప్పుడు షుగర్ సిరప్ కొంచెం చల్లారింది. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న గులాబ్ జామున్ బాల్స్ని అయితే వేసుకొని ఒక 10 మినిట్స్ పాటు నాననివ్వాలి. ఇప్పుడు దీని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే గులాబ్ జామున్స్ని ఇలా మనం బ్రెడ్ తోటి కూడా చేసుకోవచ్చు. ఖచ్చితంగా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.